హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు హాసిని రెడ్డి కిచెన్లో మంచిగా పొంగుతున్న పూరీలతో అదేవిధంగా పెసరపప్పు టమాటా చేస్తున్నాను. అన్ని ఆకులు కరెక్ట్గా వేసేసుకొని చేస్తే ఆహా ఎంత బాగుంటుందో కదా. అందుకోసమని నేను ఈరోజు హాసిని రెడ్డి కిచెన్లో పూరీలు అదేవిధంగా పెసరపప్పు టమాటా చేస్తున్నాను. ఇంకెందుకంటే లేట్ వచ్చేయండి మరి హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు అయితే నానేస్తున్నాను, 1 కప్పు చొప్పున. ఇదంతా కొంచెం కడిగేసి మంచిగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను పూరీ పిండి తీసుకొని జల్లెడ పట్టేసుకుంటున్నాను. పూరీ పిండికి బదులుగా గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. గ్రాసరీ షాప్లలో పూరీ పిండి అంటే మాత్రం ఇది ఇస్తారు. ఇదంతా కూడా జల్లెడ పట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం షుగర్ అంటే చక్కెర కూడా వేస్తున్నాను. కొంచెం చక్కెర వేస్తే ఏంటంటే పూరీలు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అనేసి నేనైతే ఖచ్చితంగా చక్కెర అయితే వేస్తాను. ఆ చక్కెర అంతా కలిసిపోయేటట్టు ఇలా కలిపేసుకొని తర్వాత కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ ఇలా పిండి అంతా కూడా కలిపేసుకోవాలి. ఎందుకంటే పూరీలో కొంచెం పిండి గట్టిగానే ఉండాలి, చూసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. గట్టిగా ఉంటేనే పూరీలు అనేవి మంచి షేప్ వస్తాయి, అదేవిధంగా పొంగుతాయి. కాబట్టి చూడండి ఇలా అంతా కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఇప్పుడు పప్పు కోసమని కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మెంతికూర, కరివేపాకు, ఉల్లి ఆకులు, అదేవిధంగా కొత్తిమీర ఆకు కూడా అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. కొత్తిమీర ఆకు చివర్లో వేస్తాం కాబట్టి చివర్లో వేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి తర్వాత దాంట్లో సరిపోయేంత నూనె వేసేసుకొని 1 పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి అటు ఇటు కూడా కొంచెం కలిపేయాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఆకులు, మెంతికూర ఆకులు కూడా వేసేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నా. తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుంటున్నా. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న పప్పును కూడా ఇలా వేసుకొని కొంచెం దీన్ని వేయించుకున్నట్టుగా చేసుకోవాలి. 1 నిమిషం పాటైనా అలా వేయించుకుంటే పప్పు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఇట్లా కొంచెం టమాటా అనేది మెత్తగా కావాలి కాబట్టి ఇలా అటు ఇటు కలిపేసి 1 నిమిషం వరకు తక్కువ మంటతోనే మూత పెట్టేసి ఉంచేయాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మూత తీసేసి అటు ఇటుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సరిపోయేంత కారపొడి వేస్తున్నాను. ఉప్పు అయితే వేసుకోవద్దు, ఇప్పుడే పప్పు ఉడకదు కాబట్టి ఉప్పు వేసుకోవట్లేదు. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పుకు 2 కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేస్తున్నాను. మామూలు మంట మీద ఒక 6-7 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు కొంచెం తొందరనే ఉడుకుతుంది కాబట్టి 6-7 నిమిషాల తర్వాత నేను మూత తీసేసి ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీనికి సరిపోయేంత ఉప్పు ఇప్పుడు వేసేసుకొని ఇంకా అంతా కలిపేయాల్సిందే. ఇలా 1 నిమిషం వరకు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే వేయించిన ధనియాల పొడి అదేవిధంగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకొని అంతా ఇలా కలిపేయాల్సిందేనండి. అంతే, టమాటా పప్పు మాత్రం రెడీ అయినట్టే. ఇంకా ఇప్పుడు పూరీ చేసేసుకుందాం. మనం నానబెట్టి ఉంచుకున్న పూరీ పిండిని అయితే మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలిపేయాలి. కలిపేసి దీనికి పూరికి సరిపోయేంత పిండి తీసుకొని ఇట్లా ఉండల్లాగా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. పూరీలు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఆ ఉండలన్నిటి మీద ఏదన్నా క్లాత్ కప్పేయాలి. తర్వాత ఒక్కటొక్కటి తీసుకొని ఇట్లాగైతే చేసుకోవాలి. దీన్ని ముందైతే పిండిలో ముంచేసి పొడిపిండిలో ఇట్లా కొంచెం పొడిపిండి వేసేసుకుంటూ అంత సమానంగా వచ్చేటట్టయితే చేసుకోవాలి. సమానంగా లేకపోతే మాత్రం పూరి అస్సలే పొంగదు. ఎందుకు పొంగదు అంటే కారణాలు కొన్ని ఉంటాయి. అదే ఈ కారణం ఒకటి. ఇట్లా అయితే అంత సమానంగా చేసేసుకొని నేను అన్నీ కూడా ఇలా చేసి రెడీ ఉంచుకుంటున్నాను. అన్నీ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి
డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో పూరి వేసేసుకొని మెల్లగా మనం తీసుకున్న గంట ఏదైతే ఉంటుందో దాంతో మెల్లగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అనాలి. అంతే, పూరి అయితే పర్ఫెక్ట్గా పొంగుతుంది. తర్వాత రెండో సైడ్ కూడా మంచిగా వేయించుకొని తీసుకుంటున్నాను. ఇలాగే అన్ని పూరీలను కూడా చేసేసుకుంటున్నాను. ఇలా పొంగిన పూరీలన్నీ కూడా నూనె కూడా ఎక్కువ పీల్చవు, పర్ఫెక్ట్గా ఉంటాయి పూరీలు కూడా. అందుకోసమని మంచిగా ఇలా వేయించుకోవాలి. అన్ని పూరీలు కూడా నేను ఇలా వేయించుకుంటున్నాను. చూడండి, ఎక్కడ కూడా ఆయిల్ కనిపిస్తలేదు, మంచిగా పొంగుతున్నాయి కూడా. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ముఖ్యంగా అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేడి ఉండాలి. రెండోది ఏంటంటే గంటను లైట్గానే ప్రెస్ చేయాలి, బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు. లైట్గా అది పొంగుతున్న దాన్ని బట్టి మెల్లమెల్లగా అలా పైకి అనేయాలి. అంతే. ఇలా చూడండి ఎంత బాగా పొంగుతుందో. అన్నీ కూడా మీలాగే చేసేసి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.